మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూ మీద తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక వినోద్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, దమ్ముంటే కేసీఆర్ నా సవాలు స్వీకరించాలని అంటూ బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇక ఇంటర్లో అమ్మాయిలే అదరగొట్టేశారు, ఫలితాల్లో బాలికలదే పైచేయి అంటూ ఒక సెన్సేషనల్ వార్త కూడా కనబడుతుంది. ఇక బిడ్డ బెయిల్ కోసం సికింద్రాబాద్కు బీజేపీకి తాకట్టు పెట్టారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇక పద్మారావు మంచి వ్యక్తినని, ఆయన గురువు మాత్రం కేసీఆర్ పిట్టల దొరని సెటైర్లు కూడా వేశారు. ఇక పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షురూ చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి మొట్టమొదట అక్కడి నుంచి ప్రయాణం సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోసం పార్ట్ 1 సినిమాలో హామీలు ఇచ్చిన మాట తప్పారని, ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా ఆగస్టు 15న రుణమాఫీ అంటూ మరోసారి మోసానికి సిద్ధమైనట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగానే విమర్శించారు.